ఎన్ గోల్డ్ మీ విశ్వసనీయ ఆత్మీయ నేస్తం. నమస్తే, వెల్కమ్ టు వీటీవీ. నేను మీ మాధవి. ప్రతి సంవత్సరం ఆగస్టు 15న భారతదేశ ప్రధానమంత్రి ఢిల్లీలోనే ఎర్రకోట నుండి జాతీయ జెండాను ఎందుకు ఎగరవేస్తారో మీకు ఎవరికైనా తెలుసా? అయితే ఎర్రకోట నుండి మాత్రమే ఎందుకు జెండాను ఎగరవేస్తారు? తాజ్మహల్ వంటి ఇతర మొఘల్ భవనాల నుండి ఎందుకు ఎగరవేయరు అనే ప్రశ్న చాలామందిలో ఉంటుంది కదా. దీని వెనుక చారిత్రక ప్రాముఖ్యత కూడా ఉంది. ఎర్రకోటను 17వ శతాబ్దంలో మొఘల్ చక్రవర్తి షాజహాన్ నిర్మించారు. ఈ కోట చక్రవర్తి శక్తికి, గొప్పతనానికి చిహ్నంగా ఉండేది. 1857 వరకు మొఘల్ సామ్రాజ్యానికి రాజధానిగా పనిచేసిన ఈ కోట భారత చరిత్రలో ఒక ముఖ్యమైన చిహ్నం. 1947 ఆగస్టు 15న భారతదేశానికి స్వతంత్రం వచ్చినప్పుడు తొలి ప్రధానమంత్రి పండిట్ జవహర్లాల్ నెహ్రూ బ్రిటిష్ జెండాను తీసివేసి ఎర్రకోట నుండి భారత జాతీయ జెండాను మొదటిసారిగా ఎగరవేశారు. ఇది స్వతంత్ర భారతదేశ ప్రారంభానికి గుర్తుగా నిలిచింది. అప్పటి నుండి ఈ సాంప్రదాయం ప్రతి స్వాతంత్ర దినోత్సవం నాడు పాటిస్తారు. ఎర్రకోట జాతీయ గర్వానికి చిహ్నం. ఇది ఢిల్లీలో ఉండటం, స్వాతంత్ర పోరాటానికి సంబంధించిన అనేక జ్ఞాపకాలను కలిగి ఉండటం వల్ల దీనిని జాతీయ వేడుకలకు అనుకూలంగా ఎంచుకున్నారు. తాజ్మహల్ కేవలము ఒక స్మారక చిహ్నమే అయితే ఎర్రకోట పాలన జాతీయ ఐక్యతకు చిహ్నం. 1938లో ప్రారంభమైన దీని నిర్మాణం 10 సంవత్సరాలు పట్టింది. 2007లో యునెస్కో దీనిని ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తించింది. సో తెలుసుకున్నారు కదా. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా వీటీవీని సబ్స్క్రైబ్ చేయండి. మీకు మంచి మంచి విశేషాలు మీకు ఇందులో తెలుపుతాము. సో తప్పకుండా మా ఛానల్ని ఫాలో అవ్వండి. నమస్తే.